ఈరోజు మనం ఆమ్లెట్ వేసుకోబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మీరు కూడా చూసేయండి. ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఈ గుడ్లు ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసుకుని మొత్తం కలిపేసుకుందాం. ఒక స్టవ్ మీద కళాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి ఎక్స్ట్రా ఇందులో వేసుకున్నాం. మొత్తం ఇది కలిసేలాగా మొత్తం కలుపుకుందాం. ఇలా అయితే మొత్తం పూర్తిగా కలిసిపోద్దండి. మామూలుగా పైన గట్ట వేయకలద్దు. ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ప్యాన్ పెట్టుకున్నాం కదండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులో అయితే అట్టు బాగా వస్తుందండి. పెనం మీద అయితే బాగా పలసగా అయిపోద్ది. ఇందులో అయితే బాగా వస్తుందండి అట్టు. సరే మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఇలాగ వేసుకోవడం వల్ల దలసరిగా వస్తుందండి, మందంగా వస్తుంది, అట్టు బాగుంటుందండి. ఇదిగోండి నూనె వేడయ్యాక ఇప్పుడు ఇది ఇందులో వేసేద్దాం. మొత్తం ఇలా వేసాక ఒకసారి కళాయిని ఇలా అటు ఇటు ఇలా కలుపుకుందాం. ఆయిల్లో పెట్టుకోవాలండి. ఇది ఇలాగా ఉడికాక టర్న్ చేసుకుందాం. ఇదిగోండి ఉడికిపోయింది. ఇప్పుడు ఇది మనం టర్న్ చేసుకుందాం. ఇదిగోండి టర్న్ చేసుకున్నాక ఎంత బాగా వచ్చిందో, స్పాంజీగా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.